ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఎరముకపల్లె సర్కిల్ నుంచి మనం విశ్వనాథపురం వెళ్ళే దానికి సంబంధించిన బ్రిడ్జి పనులు జరగడం వల్ల అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి డిప్యూటీ మేయర్ గారు నిత్యానంద రెడ్డి గారు, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి చంద్రహాస్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పేసి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆ బ్రిడ్జి మనం కన్స్ట్రక్షన్ చేసేదానికి అటుపక్క ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. దాదాపుగా 4-5 కోట్ల రూపాయలతో ఆ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కానీ ఆ బ్రిడ్జి ఓపెన్ కాదని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దానికోసం మార్నింగ్ విజిట్లో అక్కడ చూసి టెంపరీగా అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం సొల్యూషన్స్ చేసుకోవాలని చెప్పేసి అధికారులతో కలిసి ఆడ తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ మట్టినంతా తొలగించి 2,000 చేస్తే ఈ పీక్ టైంలో ఏదైతే 7 నుంచి 9:30-10 వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి 7-7:30 వరకు ఈ పీక్ అవర్స్లోనే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. మా కమిషనర్ గారు మేము కూడా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ టైంలో కానిస్టేబుల్స్ను అటుపక్క ఇటుపక్క పెట్టగలిగితే కొంచెం ఏమవుతుందంటే వీళ్ళ మన ప్రజల యొక్క వాళ్ళు తొందరపాటుతో పోవడము, జామ్ చేసుకోవడము, దానివల్ల గంటన్నర ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అటువంటి లేకుండా దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అధికారులతో అవన్నీ సూచనలు చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్లీగా ఈరోజు రేపటి నుంచి స్టార్ట్ చేసి ఒక 3-4 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తుంది. అంతోపాటు మా 10వ డివిజన్ కార్పొరేటర్ చంద్రహాస్ గారు దీనికి సంబంధించి ఇంకొకటి మేరీ నగర్ దగ్గర ఇంకొక తూము ఉంది. ఆ రైల్వేకి సంబంధించి 505కు సంబంధించిన ఈ తూము కూడా ఓపెన్ చేస్తే దాదాపుగా 30-40% ట్రాఫిక్ దీని ద్వారా బయటకు వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది. టెంపరీగా ఈ తూము కూడా ఓపెన్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని కూడా తెరిపించే కార్యక్రమాన్ని త్వరలో చేపడతాం. మార్నింగ్ విజిట్లో శానిటేషన్ ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. దాని తర్వాత వాటర్ అయితే కనుక ఇప్పుడు సఫిషియెంట్గా వస్తుంది. వాటర్ కంప్లైంట్స్ ఏం లేవు, కానీ శానిటేషన్ది ఈ ఎంక్రోచ్మెంట్స్, ఈ బిల్డింగ్స్ యొక్క అప్రోచ్ దాని మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మీద ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. వాటన్నిటి కూడా సార్ట్ అవుట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం.